ప్రైజ్లాడ్ అండి. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్న నా పేరు ప్రవీణ్ అన్న. నున్న విజయవాడ నుండి కాల్ చేస్తాను. విజయవాడలో నున్న గ్రామం. ఓకే ప్రవీణ్, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ పంచుకోండి. అయ్యగారు వందనాలు. వందనాలు నాయన. అయ్యగారు 3 వారాల క్రితం మీరు సండే మెసేజ్ లో ప్రసంగం చేశారు అయ్యగారు. అది అబ్రహాం వాగ్దాత భూమికి ఉన్నప్పటికి కూడా తను అది కానాను కోసం ఎదురు చూశాడని. అయితే అబ్రహాం వ్యక్తిగతంగా సంపూర్ణ అయ్యాడు, కానీ అయినా సరే పరదేశంలోనే ఉండాల్సి వచ్చింది, పరలోకానికి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే మిగిలిన జీవకణాలు మనం కూడా ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో వధువు సంఘం నిర్మాణం అయిన తర్వాత అప్పుడు పరలోకానికి పరిశుద్ధాత్మ కూడా తీసుకెళ్తాడని చెప్పారు కదా అయ్యారు. కరెక్ట్ గా ప్రసంగాన్ని గుర్తు పెట్టుకున్నావు, వెరీ గుడ్. అయితే ఇక్కడ మరి ఇట్లయితే మరి పరలోకంలో ఆల్రెడీ 3 జీవకణాలు ఉన్నాయి కదా అయ్యారు. ఏం లేవు, ఏలియా, మోషే, రెండు ఉన్నాయి. అవి కూడా వచ్చి కలుస్తాయి వధువు సంఘంలో. అంటే వాళ్ళు మరి అంటే సంఘ కన్యక నిర్మాణం అవ్వకుండా వాళ్ళు వెళ్ళారు. దేవుడు ప్రతి రూల్ కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ప్రతి రూల్ కి ఇంగ్లీష్ లో ఒక సామెత, ఎవ్రీ రూల్ హ్యాస్ గాట్ అన్ ఎక్సెప్షన్ అని. ఇప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానానికి ప్రథమ ఫలం అని ఉంది కదా, మరి ఆయనకంటే ముందే మోషే లేచాడు కదా. కనుక జరగబోతున్న పునరుద్ధానానికి ప్రతినిధిగా ఒక ముంగుర్తుగా మోషే లేచాడు. అలాగే ఎత్తబడబోతున్న సంఘానికి మరణం చూడకుండానే భక్తులు ఎట్లా పోతారు పరలోకానికి, మరణం చూడకుండా మహిమదేహం ఎలాగొస్తుంది అంటే ఇలా వస్తుందని చూపడానికి ఏలియాను హనోకును దేవుడు తీసుకెళ్ళాడు. నిరూపించరా, నా శక్తికి పరిమితులు లేవు, నేను ఎలాగైనా చేయగలను అని చూపించుకోవడానికి కొన్ని ఆయన అలా చేశాడు. ఎక్సెప్షన్స్ అవి, జనరల్ రూల్ అలాగే ఉంటుంది. వచ్చి వధువులో కలిసిపోతారు.